పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం, ప్రభుత్వ చేతగాని పాలనకు నిదర్శనం, తీవ్రంగా ఖండిస్తున్నామన్న కేటీఆర్. ముసుగులో దౌర్జన్యాలు చేస్తున్నారు, రైతుల పేరిట ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, లగచర్ల ఘటనపై పొంగులేటి రియాక్షన్. వికారాబాద్లో పట్నం నరేందర్ రెడ్డి విచారణ, కొడంగల్ కోర్టులో హాజరు పరచనున్న పోలీసు, లగచర్ల ఘటనలో అదుపులోకి. కలెక్టర్పై దాడిని ఖండించరా, బీఆర్ఎస్ తో బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్న బల్మూరి. లగచర్ల ఘటనలో 46 మంది నిందితులు, A1గా భోగమోని సురేష్, TV9 చేతిలో రిమాండ్ రిపోర్ట్. లగచర్ల ఘటనపై కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి, దాడులను ప్రోత్సహించేలా కేటీఆర్ వ్యాఖ్య, బీఆర్ఎస్ కుట్ర చేసిందన్న కోమటిరెడ్డి. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. డయేరియాపై మండలిలో హాట్ డిబేట్, ఎవరూ చనిపోలేదన్న సత్యకుమార్, 10 మంది చనిపోయారంటూ బొత్స ఫైర్. డీకే అరుణను అడ్డుకున్న పోలీసు, రోడ్డుపై బైఠాయించిన ఎంపీ. వికారాబాద్ జిల్లా మన్నెగూడ దగ్గర ఉద్రిక్తత. నిజామాబాద్లో మహారాష్ట్ర దొంగల హల్చల్, ఓ ఇంట్లో 40 తులాల బంగారం చోరీ, 3 కిలోల వెండి అపహరణ. అలుగును కాపాడిన DRI అధికారులు, కదిరి ఫారెస్ట్ అధికారులకు అప్పగింత, ముఠాను పట్టుకున్న హైదరాబాద్ టీం. కోనసీమ జిల్లా బండారులంకలో ఉద్రిక్తత, డంపింగ్ యార్డు తొలగింపుకు డిమాండ్, చెత్త సేకరణ ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులు. మెదక్ జిల్లాలో రైతుల ఆందోళన, రోడ్డుపై వడ్లకు నిప్పు, ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. బతుకమ్మ కుంటలో కూల్చివేతలుండవు, 2 నెలల్లోనే పూర్వ వైభవం తెస్తాం, హైడ్రా కమిషనర్ రంగనాథ్. రాఘవాపూర్లో ట్రాక్ మరమ్మతు పనులు, పాల్గొంటోన్న 500 మంది కార్మికులు, నిలిచిన రైళ్ల రాకపోకలు. ఆర్జీబీకి మద్దిపాడు పోలీసుల నోటీసులు, సోషల్ మీడియా పోస్టులపై కేసు, ఈ నెల 19న విచారణకు రావాలని తాకీదులు. అల్లూరు జిల్లా బస్కీలో డయేరియా, తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులు, 10 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు. నిర్మల్ మున్సిపల్లో ఏసీబీ దాడులు, సర్వీస్ బుక్ ఎంట్రీ కోసం డబ్బుల డిమాండ్, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు, సర్వదర్శనానికి 20 గంటల సమయం. జార్ఖండ్లో తొలి దశ పోలింగ్, 43 స్థానాలకు ఎన్నికలు, ఉత్సాహంగా ఓటేస్తోన్న జనం. నిందితుల ఇళ్లను కూల్చడం చట్టవిరుద్ధం, నివసించే హక్కును కాలరాయడమే, బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీం కీలక తీర్పు. రాజ్ ఠాకరేతో రాజకీయ స్నేహం ఉండదు, రాష్ట్రాన్ని దోచేస్తోన్న వారికి సాయం చెయ్యను, దోపిడీదారులకు మద్దతివ్వనన్న ఉద్ధవ్. ట్రంప్ టీంలోకి మస్క్, వివేక్ గణపతి రామస్వామి, కీలక బాధ్యతలు అప్పజెప్పబోయే అధ్యక్షుడు, మస్క్కు ప్రభుత్వ సమర్థత శాఖ.